హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే కనుక మీ ముందుకి బాలాంతం పిండితో లడ్డు ఎలా రెడీ చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూపించబోతున్నానండి. నేను ఎప్పుడు హెల్తీగా టేస్టీగా ఉండే వంటలు అయితే చూపిస్తున్నాను కదా. సో ఈ రోజు అయితే మన హెల్త్కి చాలా మంచిదైన బాలామృతం పిండితో ఈ విధంగా లడ్డూలు చేసుకుంటే పిల్లలు అయితే ఈజీగా ఇష్టంగా అయితే తినేస్తారనమాట. ఈ రెసిపీ చాలా ఈజీగా 10 నిమిషాలు అయితే రెడీ చేసేసుకోవచ్చండి. ఇదిగోండి టేస్టీగా హెల్తీగా అయితే మనకు ఉంటాయి. చూడండి, ఈ విధంగా అయితే లడ్డూలు అయితే సూపర్గా టేస్టీగా కనిపిస్తున్నాయి కదా. ఇవి ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఇదిగోండి, ఫస్ట్గా అయితే ఒక ప్యాన్ తీసుకున్నాను. ఒక ప్యాన్ తీసుకుని దాన్ని అయితే కనుక కొంచెం అయితే బాలమృతం యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా బాలమృతం యాడ్ చేసిన తర్వాత దీనిలో గీ అయితే యాడ్ చేసుకుని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం అయితే కనుక దీన్ని దూరగా వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా నేనైతే యాడ్ చేసేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని బాలమృతం అయితే కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ మనకైతే కనుక మంచి స్మెల్ వచ్చేంత వరకు అయితే వేయించుకుంటున్నానండి. ఈ విధంగా వేయించుకుంటే కనుక పచ్చి స్మెల్ అయితే పోతుందన్నమాట. ఇలా పచ్చి స్మెల్ పోయిన తర్వాత అయితే మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కదా. సో అందుకోసం అని చెప్పేసి ఇలా వేయించుకుంటున్నాను అనమాట. ఇలా వేయించుకున్న పౌడర్ని అయితే కనుక నేనైతే ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నానండి. ఇదిగోండి, పిండిని అయితే ఇలా సర్వ్ చేసేసుకున్న తర్వాత సేమ్ అదే ప్యాన్లోని కొంచెం అయితే కనుక నెయ్యి అయితే యాడ్ చేసేసుకొని జీడిపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. జీడిపప్పు అలాగే మనకి బాదం పిస్తా అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా మంచి ఫ్లేవర్ రావాలి అనుకుంటే మనం అయితే కనుక దీనిలో వచ్చేసి యాలకులు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఓన్లీ నా దగ్గర అయితే కనుక ప్రెసెంట్ జీడిపప్పు ఉంది కదా అని చెప్పేసి జీడిపప్పుని అయితే యాడ్ చేసేస్తున్నాను. సో ఈ విధంగా జీడిపప్పు యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం అయితే కనుక దూరగా వేయించుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని అయితే కనుక ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో బాలామృతం పిండితో ఇలా మంచి రెసిపీస్ అయితే చేసేసుకోవచ్చండో. ఇదొక్కటే కాకుండా ఇడ్లీ అలాగే దోశ, మన ప్రీవియస్ వీడియోలోని దోశ కూడా ఉందండి. మీకు ఇష్టమైతే కనుక చూడొచ్చు. సో నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఆ గోల్డెన్ కలర్ వచ్చిన జీడిపప్పులను అయితే నేను ప్లేట్లోకి పెట్టేస్తున్నాను అనమాట. మనకైతే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక ఈ స్వీట్ సరిపోదు అనుకుంటే కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. బెల్లం అయితే హెల్త్కి చాలా మంచిది కదా. బెల్లం యాడ్ చేసుకుంటే మరింత మంచిదన్నమాట. సో నేనైతే కనుక ఉన్న స్వీట్ సరిపోతుందిలే, పిల్లలు ఎక్కువ స్వీట్ తినరు అని చెప్పేసి ఈ విధంగా అయితే ఉన్న స్వీట్తో సరిపెట్టేశానండి. సో చూడండి, ఈ విధంగా నెయ్యి అయితే వేసేసుకుని లడ్డూల్లా చుట్టేసుకుంటానికి దీనికైతే కలిపేస్తున్నాను. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైతే లడ్డూలు చుట్టుకోగలుగుతాం కదా. సో నేను గోరువెచ్చగా ఉండేంత వరకు వెయిట్ చేసి ఈ విధంగా అయితే లడ్డూలు చుట్టేసుకుంటున్నాను. ఉన్న పిండినంతా ఈ విధంగా లడ్డూలు చుట్టేసుకుని పక్కన ప్లేట్లు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. చాలా టేస్టీగా, హెల్త్కి చాలా మంచిగా అయితే యూస్ఫుల్గా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ విధంగా ట్రై చేయండి. నేనైతే మంచి కలర్ఫుల్గా ఉంటాయని లడ్డు మీద అయితే కనుక జీడిపప్పు అయితే ఇలా వన్ యాడ్ చేస్తున్నానండి. మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి కదా చూడడానికి. ఫస్ట్ తినేదానికన్నా చూడడానికి కలర్ఫుల్గా ఉంటేనే మనం ఇంకా ఎక్కువ తినేస్తాం కదా. సో అందుకోసం అని చెప్పేసి నేనైతే ఈ విధంగా యాడ్ చేసేస్తున్నాను. పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తినే లడ్డూలు అయితే రెడీ చేసేసానండో. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇదిగోండి చూడండి, ఈ విధంగా అయితే పక్కన ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. మనం ఇంకా నెయ్యి కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, అలాగే స్వీట్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. సో నా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ విధంగా అయితే 1 లడ్డూలు అయితే కనుక నేనైతే కనుక పక్కన ప్లేట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఎంత పిండి అయితే తీసుకున్నామో అవన్నీ లడ్డూలు అయితే ఇలా పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నాను. సో హెల్తీగా టేస్టీగా ఈజీగా 10 మినిట్స్లో రెడీ అయిపోయాయండి లడ్డూలు. సో చూడండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు.